జరిగిన తప్పుకి కస్టమర్ వాళ్ళు సంబంధం లేని వాళ్ళతో అస్సలు సజెషన్ తీసుకోరు. ఏమైందో వీడియో లాస్ట్ వరకు చెప్తాను చూడండి. అట్లాగే కంటిన్యూగా వీడియో చూడండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు మనం ఒక ఏసీ ఇన్స్టలేషన్ చేద్దామని వచ్చినాము. ఇల్లు అయితే సార్ వాళ్ళు బాగా నీట్ గా కట్టుకున్నారు. కానీ కస్టమర్ వాళ్ళు ఏసీ కోసము వాళ్ళే పర్సనల్ గా వేరే వాళ్ళ సజెషన్ తీసుకొని హోల్స్ అయితే ఆల్రెడీ పెట్టి చేస్తున్నారు. ఇంకా మనం పోయి చూస్తే కస్టమర్ వాళ్ళు పెట్టిన హోల్ కి అయితే ఏసీ ఇన్స్టలేషన్ చేసినామంటే డైరెక్ట్ పైన పిఓపికి తగులుతా ఉంది. హ్యాంగ్ చేయాలరా అంటే ఇంకా కాస్త కిందకి దింపి హోల్ చేద్దాం రా అంటే ఆ ప్లేస్ లో పిల్లర్ పడతా ఉంది. ఇంకా కస్టమర్ వాళ్ళకి కోర్ కటింగ్ మిషన్ తెచ్చి హోల్ అయితే చేసి ఇచ్చినాము. ఇల్లు మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత హోల్ చేస్తున్నాం కాబట్టి ఆ పిల్లర్ లో వచ్చేసి కమ్మీస్ ఉన్నాయని వాటర్ పోసినాం. మిషన్ లో వాటర్ పోసాని లోపల ఉండే గలీజ్ మొత్తం బయటికి వచ్చి పెయింట్ మొత్తం చెడిపోయింది. పెయింటింగ్ అవ్వక ముందు అయితే హోల్ చేసి ఉంటే చాలా నీట్ గా ఉండేది. చాలా మంది కస్టమర్ వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తున్నారు అంటే ఆల్రెడీ హోల్స్ పెట్టి చేస్తున్నారు. కానీ మంచిదే హోల్ పెట్టించడం అయితే, కానీ టెక్నీషియన్ సజెషన్ లేకుండా హోల్స్ పెట్టిస్తే ఈ విధంగానే అవుతుంది. ఈ రోజు మనం క్లారిటీగా ఒక మాట చెప్పబోయేది ఏంటంటే కస్టమర్ వాళ్ళు ఆల్రెడీ హోల్స్ పెట్టించడం అయితే చాలా మంచి విషయము. కానీ హోల్స్ పెట్టే ముందు ఒక టెక్నీషియన్ సజెషన్ తీసుకొని హోల్స్ అయితే ఖచ్చితంగా పెట్టించండి. ఆ టెక్నీషియన్ వాళ్ళకి పిఓపి ఇంత కిందకి వస్తుంది, ఫ్లోరింగ్ ఇంత పైకి పోతుంది, ఈ ప్లేస్ లో ఏసీ కావాలని కన్ఫర్మ్ గా వాళ్ళకి క్లారిటీగా చెప్తే టెక్నీషియన్ వాళ్ళు కరెక్ట్ గా హోల్ అయితే పెట్టి ఇస్తారు. నేను ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే సారీ. మా వీడియోని లైక్ చేయండి ప్లీజ్. మా అకౌంట్ ని ఫాలో చేయండి ప్లీజ్. మా అకౌంట్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.